ప్రభాస్ అభిమానులు ఎప్పుడా అని ఎదురు చూసిన రాజాసాబ్ టీజర్ బయటకు వచ్చింది. ప్రభాస్ మార్క్ వినోదం, మారుతి మార్క్ హర్రర్ కామెడీతో కూడిన టీజర్ అభిమానులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందించింది. ఈ ఇల్లు నా దేశం, ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం కూడా దీన్ని నేనే అనుభవిస్తాను అనే వాయిస్ తో టీజర్ మొదలైంది. ఈ డైలాగ్ తో రాజాసాబ్ మూల కథను దాదాపు రివీల్ చేశారు. తన సంపదపై ఆశ తీరని ఓ మహారాజు చనిపోయిన తర్వాత కూడా ఆత్మగా ఆ మహల్లో ఉంటాడు. అలాంటి మహల్ కి ప్రభాస్ ఎందుకు వచ్చాడు, ఏం చేశాడనేదే మిగతా కథ. టీజర్ లో ప్రభాస్ లుక్, పర్ఫార్మెన్స్ మేజర్ హైలైట్. ఇలాంటి ఫన్ ఫుల్ క్యారెక్టర్ లో డార్లింగ్ ని చూసి చాలా కాలం అయింది. హలో బండి కొంచెం మెల్లగా, అసలే మన లైఫ్ అంతంత మాత్రం. నేరాలు పాపాలు ఏమిటండి, డిగ్నిఫైడ్ గా లవ్ చేతేనో మేడం ఏదో తాగిన మత్తులో కరిసేసినట్లు ఉన్నాను. హే జగన్నాథ ప్రభు క్యా హువా, తాత వైర్ కొరికేశాడేమో చూడండ్రా బయట. టీజర్ లో ప్రభాస్ పలికిన ఈ డైలాగులన్నీ భలే పేలాయి. వింటేజ్ ప్రభాస్ ను గుర్తుకు తెచ్చాయి. మారుతి తనకు బాగా కలిసొచ్చిన హర్రర్ కామెడీ రాజాసాబ్ లో మరో స్థాయిలో చూపించాలని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఓ మహల్ చుట్టూ సాగే కథ ఇది. యాక్షన్ కూడా కావాల్సినంత ఉంది. ముఖ్యంగా సీజీ వర్క్ బాగుంది. విజువల్స్ మంచి క్వాలిటీతో ఉన్నాయి. ప్రభాస్ ని మరోసారి ఓ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ లో చూడాలని ఎదురు చూసే ఫ్యాన్స్ కోరికను రాజాసాబ్ తీర్చేలానే ఉంది. మొత్తానికి టీజర్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. ఒక ఎంటర్టైనింగ్ పాత్రలో ప్రభాస్ కనపడే దశాబ్ద కాలం దాటిపోయింది. ఎప్పటి బుజ్జికాడు, ఎన్నేళ్ల కిందటి డార్లింగ్, ఆ తర్వాత ప్రభాస్ చేసినవన్నీ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలే. మధ్యలో రాధేశ్యామ్ లాంటి లవ్ స్టోరీ చేసిన ప్రేక్షకులు ప్రభాస్ ను యాక్షన్ హీరోగానే చూశారు. ఇప్పుడు రాజాసాబ్తో మంచి వినోదాన్ని పంచడానికి సిద్ధమైనట్లు తాజా టీజర్ చూస్తే అర్థమవుతుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నట్లు ప్రకటించడమే అతిపెద్ద సర్ప్రైజ్. ఎన్నో అడ్డంకులను దాటుకుని సినిమా పట్టాలెక్కించారు. ఈ క్రమంలో ఎన్నో అనుమానాలు, ఇంకెన్నో ప్రచారాలు. మారుతిపై ప్రభాస్ పెట్టుకున్న నమ్మకం ముందు అవన్నీ దూది పింజల్లా ఎగిరిపోయాయి. మోషన్ పోస్టర్ లో రాజు గెటప్ లో ప్రభాస్ లుక్ ఇంకో సర్ప్రైజ్. డార్లింగ్ అలా కనిపిస్తాడని ఎవరు అసలు ఊహించలేదు. తాజాగా విడుదల చేసిన టీజర్ లో మాత్రం ఆ లుక్ కనిపించలేదు. స్లో మోషన్ లో చూస్తే తలకిందులుగా ఉన్న ఓ స్టిల్ లో అలా కనిపించి వెళ్లిపోతాడు. అది కూడా అంత క్లారిటీ లేదు. కథను మలుపు తిప్పే పాత్ర అదే కావచ్చు. బహుశా విడుదలకు చాలా సమయం ఉండటంతో దాన్ని దాచి ఉంచారనిపిస్తుంది. ఇక టీజర్ లో సంజయ్ దత్ పాత్ర మరో సర్ప్రైజ్. ఇల్లు నా దేశం, ఈ సంపద నా ప్రాణం అంటూ డైలాగ్స్ మొదలైన టీజర్ లో ఓ రకంగా కథను చెప్పకనే చెప్పేశారనిపిస్తుంది. ఆ ఇంటి కోసం లేదా అందులోని సంపద కోసం వచ్చిన వారు సంజయ్ దత్ ను ఎదుర్కోవాల్సి ఉండవచ్చు. రాజాసాబ్ పాత్రకు సంజయ్ దత్ పాత్రకు ఫ్లాష్ బ్యాక్ కూడా ఉండవచ్చు. ఈ అంశాలతో పాటు గ్లామర్ కూడా సినిమాలో పెద్దపీట వేశారు. ఒకరు కాదు ముగ్గురు హీరోయిన్లు కనిపించారు. రిద్ది కుమార్, నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ సినిమాలో మెరవనున్నారు. టీజర్ కు ఆ గ్లామర్ ను కూడా అద్దారు. ఇక టీజర్ చూసిన తర్వాత ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది విఎఫ్ఎక్స్. దాదాపు 2 నిమిషాల 20 సెకండ్ల టీజర్ తో సంచలనం సృష్టించాడు మారుతి. అసలు ఒక్కో షాట్ అరాచకం అంతే. ప్రభాస్ ఇప్పుడు మాస్ హీరో, కమర్షియల్ హీరోనే అయినా ఆయనలో ఉన్న కామెడీ కమ్ రొమాంటిక్ యాంగిల్ ని చూడాలని ఆయన ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ఆ కోరిక రాజాసాబ్ సినిమాతో తీరబోతుందని క్లారిటీ వచ్చేసింది. అసలు ఏమన్నా టీజర్ కట్ చేసిండా మారుతి మామ? ఇక టీజర్ లో ప్రతి షాట్ అద్భుతమే. ఎక్కడో దట్టమైన అడవి మధ్యలో ఒక పెద్ద మహల్, ఆ మహల్లో ఉన్న అంతలేని సంపదను తాను మాత్రమే అనుభవించాలనుకునే ఒక రాజు, మరోవైపు సరదాగా జీవితాన్ని గడిపే రాజా అలియాస్ ప్రభాస్ అనుకోకుండా మహల్కు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ముగ్గురు హీరోయిన్ల పాత్రలేంటి? తాత అంటూ ప్రభాస్ తలిచే ఆ తాత ఎవరు? అసలు ఆ మహల్లో ఏం జరిగింది? ఇవన్నీ తెలియాలంటే డిసెంబర్ 5 వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటి వరకు ఈ సినిమాపై ఓ మాదిరి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఈ ఒక్క టీజర్ తో అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఆ డిసెంబర్ 5 రేపో ఎల్లుండో ఉంటే బాగుండు అని టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. అంతలా రాజాసాబ్ టీజర్ జనాలకు ఎక్కేసింది. మరోవైపు ఈ టీజర్ ను మారుతి చాలా క్రిస్సీగా కట్ చేశాడు. ఒక షాట్ లో ప్రభాస్ ఫైట్ సీన్ చేస్తూ కర్చీఫ్ కట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని అలా ఫైట్ చేస్తూ పడుకుంటాడు. ఆ వెనకాల వైపు చిరంజీవి, మరోవైపు రజనీకాంత్, మధ్యలో బిగ్ బి, అమితాబ్, ఇలా ముగ్గురు ఆయా ఇండస్ట్రీలను శాసించిన హీరోల పోస్టర్ ముందు డార్లింగ్ స్టైల్ చూస్తే లెవెల్ అంతే. ఈ ఒక్క షాట్ అనే కాదు, టీజర్ లో ప్రతి షాట్ ఎక్స్ట్రాడినరీ అంతే. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మామూలుగా లేదు. ఇవన్నీ చూస్తుంటే రాజాసాబ్ రికార్డులకు ఊహ కూడా అందవు అనే రేంజ్ లో ఉన్నాయి. చూడాలి మరి రాజాసాబ్ అంచనాలు అందుకుంటుందో లేదో. ఈ టీజర్ చూసిన తర్వాత ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది విఎఫ్ఎక్స్. ఈ విషయంలో చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ కోసం బాగానే కష్టపడినట్లు టీజర్ విజువల్స్ చెబుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు మొబైల్ స్క్రీన్ లో చూసి అది బాగోలేదు, ఇందులో క్వాలిటీ లేదు అంటూ ఓ నిర్ణయానికి రావడం కూడా సరైనది కాదు. ఇలాంటి సినిమాలను బిగ్ స్క్రీన్ల పైన చూస్తే వచ్చే మజానే వేరు. విడుదలకు చాలా సమయం ఉంది కాబట్టి ఆ విషయంలో టీం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు.
పైగా సాధారణ విజువల్స్ కు కూడా తన మ్యూజిక్ తో ప్రాణం పోసే తమన్ ఎలాగో ఉన్నాడు. మరి టీజర్ చూశాక మీకే అంశాలు నచ్చాయో